జస్టిస్ చంద్రకుమార్, చైర్మన్ TSDF. గత 8 నెలలుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. మరి మామూలుగా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అధికారులకి 1 నెల జీతం రాకుండా కూడా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు 8 నెలలుగా జీతం రాలేదని అంటే వాళ్ళు ఎలా బతకాల? ప్రతి నెల పిల్లలకు ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది, ఇల్లు కిరాయి కట్టుకోవాల్సి ఉంటుంది, మరి ఎన్నో ఖర్చులు ఉంటాయి, భోజనం చేయాలా, ఆహార ధాన్యాలు కొనుక్కోవాలా పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ మరి మంత్రుల జీతాలు ఆపినారా, ఎమ్మెల్యేల జీతాలు ఆపినారా, లేదా IAS ఆఫీసర్ల జీతాలు ఆపినారా? అవసరమైతే మంత్రుల జీతాలు ఆపండి. కానీ ఈ 8 నెలలు ఎవరైతే పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, రాష్ట్రంలో ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు మొత్తం బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ RTC ఛార్జీలు పెంచడం అనేది జరిగింది. అది ప్రజలకు ఇంకా మరింత భారం అనేది కలిగిస్తుంది. నిజంగానే ప్రభుత్వానికి కనుక డబ్బులు కావాలని ఆలోచన కనుక ఉంటే ప్రభుత్వ స్థలాలు, విలువైనటువంటి ప్రభుత్వ స్థలాలను, చెరువు శిఖాలను, దాని తర్వాత ఎన్నో భూములని ఇవాళ పెద్ద పెద్ద దురాక్రమణ చేసుకున్న పరిస్థితి ఉంది. కాస్ట్లీ ఏరియాలో కూడా ఇవాళ మియాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, లేకపోతే మాదాపూర్ ఏరియా కావచ్చు, అలాంటి ఏరియాలలో కూడా ప్రభుత్వ చెరువు శిఖాలను కూడా ఆక్రమించుకొని బిల్డింగులు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఏతుందో వాళ్ళని తొలగిచ్చేసి ఆ భూముల్ని తీసుకొని వేలం వేసినట్లయితే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అది చేయకుండా మేము RTC ఛార్జీలు పెంచుతామంటే సరైన పద్ధతి కాదు. ఇవాళ అదేవిధంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా లోపల మొత్తం కంపెనీలకు, ఇది ఫార్మా కంపెనీలకు వందల కొద్ది ఎకరాల, వేల కొద్ది ఎకరాల భూములు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం పూనుకుంటున్నది. అది భవిష్యత్తుకు మంచిది కాదు. గాలిలో ఇవాళ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది, గాలి కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం అవుతుంది, భూగర్భ జలాలు కాలుష్యం అవుతాయి. ఇవాళ సస్యశ్యామలమైనటువంటి మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మొత్తం కంపు కొట్టేటటువంటి ప్రదేశంగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటుంది. దీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.